హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపోత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ స్ట్రేట్స్ ఇన్ ద వరల్డ్. సో స్ట్రేట్స్ మీద మనకి యూపీఎస్సీ క్వశ్చన్స్లో కానీ అండ్ ఏపీపీఎస్సీ అండ్ స్టేట్ టీఎస్పీఎస్సీ ఏవైనా కానీ సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క స్ట్రేట్స్ మీద క్వశ్చన్స్ అని మనకి అపీర్ అవుతూనే ఉంటాయి. సో ఈరోజు ఈ క్లాస్లో స్ట్రేట్స్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రేట్స్ ఏంటి, అలాగే మనకి వరల్డ్లో స్ట్రేట్స్ అని ఎక్కడెక్కడ లొకేట్ ఉన్నాయి, వేటిని కనెక్ట్ చేస్తుందనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెయిట్ అంటే ఏంటండి? ఒక ఛానల్ ఆఫ్ వాటర్ అనేది మనకి టూ ల్యాండ్ మాసెస్లో మనకి కనిపించేదే మనం స్ట్రెయిట్ అనడం జరుగుతుంది. అంటే ఇదేంటి? ఇట్ ఈస్ ఎ నారో టిపికల్ నావిగబుల్ వాటర్ వే దట్ కనెక్ట్స్ టూ లార్జర్ బాడీస్ ఆఫ్ వాటర్. టూ లార్జర్ బాడీస్ ఆఫ్ వాటర్ని మనకి కనెక్ట్ చేసేదే మనకి స్ట్రెయిట్ అనడం జరుగుతుంది. అదేవిధంగా టూ ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో కానీ ఒక ఇస్తమస్ గురించి మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ఇస్తమస్ మీనింగ్ వచ్చేసి దీనికి ఆపోజిట్ అనమాట. సో నారో టిప్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో టూ ల్యాండ్ మాసెస్ని కనెక్ట్ చేసేదే మనకి ఇస్తమస. అలాగే టూ వాటర్ బాడీస్ని సపరేట్ చేసేది ఇస్తమస్ అనమాట. కానీ స్ట్రేట్లో టూ ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది, టూ వాటర్ బాడీస్ని మనకి కనెక్ట్ చేయడం అని జరుగుతుంది త్రూ దిస్ ఛానల్. అదే మనం స్ట్రేట్ అంటున్నాం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క సిగ్నిఫికెన్స్ అని చూసుకుంటే ఇది మనకి నావిగబుల్ రూట్గా ఉండడం అని జరుగుతుందండి. సో త్రూ దిస్ నావిగల్ మనకి షిప్పింగ్ అనేది జరుగుతుంది, కమర్షియల్ షిప్పింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కనెక్ట్ చేస్తుంది, ఇంకొక పర్టికులర్ సీ నుంచి ఇంకొక సీకి కనెక్ట్ చేయడం కానీ మనకు జరుగుతుంది ఈ యొక్క స్ట్రేట్స్ ద్వారా. అండ్ అదేవిధంగా చూసుకుంటే మనకి ఇది జనరేటింగ్ టైడల్ పవర్ విత్ హెల్ప్ ఆఫ్ టర్బైన్స్ కూడా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్ట్రేట్స్ ద్వారా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కూక్స్ స్ట్రీట్ అండి. ఇక్కడ 5.6 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్ట్రేట్ ద్వారా, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద న్యూజిలాండ్. సో అదేవిధంగా స్ట్రేట్స్ అనేవి కూడా మనకి ఇట్ సర్వింగ్ యాజ్ ఎ ఛానల్ త్రూ విచ్ ఓషన్ కరెంట్స్ ఆర్ పాస్డ్. ఓషన్ కరెంట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద మూమెంట్, వాటర్ మూమెంట్ అనమాట. సో విచ్ ఇన్ఫ్లుయెన్స్ మనకి క్లైమేట్ చేంజ్ కానీ అలాగే వెదర్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఓషన్ కరెంట్స్ ద్వారా. సో స్ట్రేట్స్ అనేవి కూడా ఈ యొక్క ఓషన్ కరెంట్స్ పాస్ అవ్వడానికి మనకి ఛానల్ లాగా పనిచేయడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంది, అటు కమర్షియల్ షిప్పింగ్ కాను, మిలిటరీ పర్పస్ కోసం కాను, అండ్ అదేవిధంగా నావిగబుల్ రూట్స్ గాను, అండ్ అదేవిధంగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి, అండ్ ఓషన్ కరెంట్స్ పాస్ అవ్వడానికి, అండ్ ఎకనామిక్ గాను, అండ్ అదేవిధంగా మనకి మిలిటరీ మ్యాటర్స్ పర్పస్ అంటే లైక్ జియో పాలిటిక్స్. సో వాటి పరంగా కూడా ఈ యొక్క స్ట్రేట్స్ సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు మెయిన్స్ ఆన్సర్లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రేట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ప్రతిదీ లొకేట్ చేసి దానికి బార్డర్స్ ఏసీ కనెక్ట్ చేస్తుంది అనేది కూడా మనము చూసుకుందాం ఇప్పుడు. చూడండి, మలక్కా స్ట్రేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మలక్కా స్ట్రేట్ అనేది ఇట్ ఈస్ అ నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకున్నాను స్ట్రేట్ ఆఫ్ మలక్కా. సో ఇది అండమాన్ సీని అండ్ అదేవిధంగా సౌత్ చైనా సీని మనకి కలపడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఈ యొక్క పర్టికులర్ సీ గురించి ఇన్ డీటెయిల్గా మీకు మాట్లాడడం జరిగిందండి. అంటే ఇంతకుముందు క్లాస్లో మీకు మౌంటైన్ రేంజెస్, అదేవిధంగా ప్లాట్యూస్, అదేవిధంగా లేక్స్, రివర్స్, సీస్, సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతిదీ కాంప్రహెన్సివ్ వేగా కవర్ చేస్తున్నాను. సో సీస్ మీరు చదివినట్టయితే ఇప్పుడు సీస్ తర్వాత మీరు స్ట్రేట్స్ చదువుతున్నారనుకోండి, మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది స్ట్రేట్స్ ఏ సీని కనెక్ట్ చేస్తుంది అనేది. ఓకేనా? రైట్. సో ఇంకా చూసుకుంటే ఇక స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనేది ఇటు ఇండియన్ ఓషన్ని, అదేవిధంగా ఇక్కడ మనకి పెసిఫిక్ ఓషన్ ఉంటుందండి. సో ఇక్కడ మెయిన్ షిప్పింగ్ ఛానల్గా ఉండడం జరుగుతుంది ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనేది. అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షిప్పింగ్ లేన్స్ ఇన్ ద వరల్డ్ అండి. స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద మలై పెనిన్సులా అండ్ ద ఇండోనేషియన్ ఐలాండ్ ఆఫ్ సుమత్రా. సో ఇది మనకి మలేషియా ఉంది కదండి, ఇదంతా మనకి మలై పెనిన్సులా అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మలై పెనిన్సులాకి అలాగే మనకి ఇండోనేషియా సంబంధించిన ఐలాండ్ ఆఫ్ సుమత్రా బిట్వీన్లో మనకి లొకేట్ ఉండడం జరుగుతుంది. ఇది మనకి స్ట్రేట్ ఆఫ్ మలక్కా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను మీకు స్ట్రేట్ ఆఫ్ మలక్కా. సో ఇది అండమాన్ సీని, సౌత్ చైనా సీని మనకి జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది, మనకి ఇండోనేషియా, మలేషియా దగ్గర మనకి లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షిప్పింగ్ లేన్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పార్క్ స్ట్రేట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ లైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే సో ఇట్ ఈస్ లైస్ బిట్వీన్ ద తమిళనాడు స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఐలాండ్ నేషన్ ఆఫ్ శ్రీలంక. సో పార్క్ స్టేట్ అనేది మనకి ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో దీనికి పార్క్ స్టేట్ అనే నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద రాబర్ట్ పాల్క్ who was the governor of the Madras presidency during the British Raj period. ఓకేనా. సో మనకి చూసుకుంటే ఈ యొక్క పాల్క్ స్టేట్ ఇక్కడ మనకి సౌత్లో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాల్క్ బే అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఆదమ్స్ బీచ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ద రామసేతు అండి. సో మనం ఆడమ్స్ బ్రిడ్జ్ని రామసేతు అని కూడా అంటాం కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్గా మనకి పాల్క్ స్టేట్ సౌత్లో మనకి పాల్క్ బే, రామసేతు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ అదేవిధంగా మన్నార్ ఐలాండ్ సంబంధించిన అన్ని లొకేట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ మన్నార్ని అండ్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేది మనకి పాల్క్ స్టేట్ అనమాట. అర్థమవుతుందా. సో ఇటు మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి మనకి బే బెంగాల్ని కలిపేది మనకి పాల్క్ స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. అదేవిధంగా శ్రీలంకకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పోర్ట్ అండి, అదే మనకి జఫ్నా పోర్ట్. సో ఇట్ ఈస్ అ కమర్షియల్ సెంటర్ ఫర్ ద నార్థన్ శ్రీలంక. ఈ యొక్క పర్టికులర్ స్టేట్లోనే మనకి లొకేట్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాల్క్ స్టేట్ అనేది. రైట్. సో దాని యొక్క ఓవర్వ్యూ చూసుకుంటే మనకి పాల్క్ స్టేట్ అనేది మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ని అండ్ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క సౌత్లో టోటల్గా మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్, రామ్ సేతు అండ్ పాల్క్ బే లొకేట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ మనకి లొకేట్ ఉంది, ఇటు తమిళనాడు స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ ఐలాండ్ నేషన్ ఆఫ్ శ్రీలంకకి మధ్యలో మనకి లొకేట్ అయింది. అండ్ జఫ్నా పోర్ట్ విచ్ ఇస్ అ కమర్షియల్ సెంటర్ ఆఫ్ ద శ్రీలంక ఈ యొక్క స్టేట్లోనే మనకి లొకేట్ అవ్వడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్ చూడండి మనకి సుండా స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి సుండా స్టేట్ లొకేట్ అవ్వడం జరిగింది అండ్ ఇట్ జాయిన్స్ ద ఇండియన్ ఓషన్ అండ్ జావా సీ అండి. అండ్ ఎక్కడ వేటి మధ్య లొకేట్ ఉందంటే ఇటు జావా అండ్ సుమత్రా మధ్యలో మనకి లొకేట్ అయింది మనకి సుండా స్టేట్ అనేది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ చూడండి మనకి యుక్టాన్ స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యుక్టాన్ స్టేట్ కూడా ఇది మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని అండ్ కరేబియన్ సీని మనకి జాయిన్ చేసేది మనకి యుక్టాన్ ఛానల్. సో యుక్టాన్ ఛానల్ అన్న యుక్టాన్ స్టేట్ అన్న ఒకటే ఇక్కడ. సో నేర్చుకోండి ఇది కూడా. సో ఇంతకుముందు మనం గల్ఫ్ ఆఫ్ మెక్సికో నేర్చుకునేటప్పుడు సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏ కంట్రీస్ తోటి మనకి అసోసియేట్ ఉందని చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, మెక్సికో అండ్ ఇటు క్యూబా తోటి మనకి అసోసియేట్ ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ యుక్టాన్ ఛానల్ ఏదైతే ఉందో కరేబియన్ సీని గల్ఫ్ ఆఫ్ మెక్సికోని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా నేర్చుకోండి, లొకేషన్ చూసుకోండి కరెక్ట్గా. చూడండి నెక్స్ట్ ఒంట్రాటో స్ట్రేట్. సో ఇది మనకి అడ్రియాటిక్ సీని అండ్ అదేవిధంగా ఐనాన్ సీని కనెక్ట్ చేసేదే మనకి స్ట్రేట్ ఆఫ్ ఒంట్రాటో అండ్ అదేవిధంగా ఇటలీని అండ్ అల్బానియాని మనకి సపరేట్ చేస్తుంది నాన్న. సో జాగ్రత్తగా చూసి మీరు ఆన్సర్ చేయాలి ఇది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క అడ్రియాటిక్ సీ ఏదైతే ఉందో ఈ అడ్రియాటిక్ సీ మనకి మెడిటేరియన్ సీకి ఒక ఆర్మ్ సీ లాగా ఉంటుంది, అంటే ఒక మార్జినల్ సీగా ఉంటుంది. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా నేను ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి ఆ క్లాస్ చూడండి. ఓకేనా. సీస్ చూసారనుకోండి మీకు స్టేట్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి బాబ్ ఎల్ మండేబ్ స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు రెడ్ సీ కనిపిస్తుంది అనుకున్నాను, ఇది రెడ్ సీ. సో రెడ్ సీ అనేది మనకి ఏ రీజన్స్ మనకి కనెక్ట్ ఏ రీజన్స్ బార్డర్ ఉందని చూసుకుంటే ఈజిప్ట్, సూడాను, ఎరిట్రియా, డిజిబౌటి, యెమెన్ అండ్ సౌదీ అరేబియా తోటి మనకి రెడ్ సీ అనేది బార్డర్లో ఉండడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ సీ గురించి మీరు చదువుకోవాలి. మనకి క్వశ్చన్స్ అనేవి మనకి రెడ్ సీ, మెడిటరేనియన్ సీ, పర్షియన్ గల్ఫ్ ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకేనా. సో అదేవిధంగా ఈ యొక్క రెడ్ సీ అండ్ ఇక గల్ఫ్ ఆఫ్ యాడెన్ని మనకి కలిపేదే బాబ్ ఎల్ మండేబ్ స్టేట్ అనమాట. సో ఇక్కడ మీకు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కనిపిస్తుందా, ఈ యొక్క రెడ్ సీని అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కనెక్ట్ చేసేదే మనకి బాబ్ ఎల్ మండేబ్ స్టేట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే రెడ్ సీ అనేది మనకి ఏ కంట్రీతో మనకి బార్డర్ అయి లేదు అని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి యుథియోపియా అనేది మనకి బార్డర్ అయి లేదండి, దయచేసి మీరు గమనించాలి. ఇక్కడ ఎరిత్రియా అనేది మనకి రెడ్ సీ తోటి కనెక్ట్ ఎందుకంటే నాట్ ఎథియోపియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఆన్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏ కంట్రీస్ అని మనకు ఉన్నాయని కూడా మనకి తెలియాలి. సో సీడ్ అనే నేమ్తో మీరు గుర్తుపెట్టుకోండి అని మీకు చెప్పడం జరిగింది. సొమాలియా, ఎరిట్రియా, మనకి Ethiopia and Djibouti. So these are the countries of the Horn of Africa which is the eastern edge of the
ఆఫ్రికా. సో వెరీ ఇంపార్టెంట్, దాన్ని మనం హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటున్నాం. సో ఇక్కడ మనకి బాబెల్ మండేబ్ ఏదేది కనెక్ట్ చేస్తుంది, గల్ఫ్ ఆఫ్ ఈడన్ని అండ్ అదేవిధంగా రెడ్ సీని కనెక్ట్ చేసేదే మనకి బాబ్ ఎల్ మండేబ్ స్ట్రేట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఈ యొక్క పాయింట్స్ అనేవి, ఓకేనా. సో మీకు ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ప్రతి పార్ట్ అనేది మీ యొక్క మైండ్లో ఉండాలండి. ఇరాన్, ఇరాక్, సూయిస్ కెనాల్ అండ్ రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్, మెడిటేరియన్ సీ, ఇజ్రాయెల్. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో పక్క మీ యొక్క మైండ్లో మీకు మ్యాపింగ్ అనేది రెడీగా ఉండాలండి, ఓకేనా. సో ఈస్ట్లో ఏంటి, వెస్ట్లో ఏంటి, నార్త్లో ఏంటి, సౌత్లో ఏంటి, మీకు గోలన్ హైట్స్ అనేది కూడా మీకు ఎప్పుడు న్యూస్లో వస్తూనే ఉంటుందన్నమాట. గోలన్ హైట్స్లో అనేది మనకి ఇస్రాయేల్ పార్ట్లో మనకి నార్త్లో ఉంటుంది. సో వాటి గురించి కూడా మీరు ఇన్ డీటెయిల్గా మనకి న్యూస్లో ఐటమ్స్ వస్తున్నవి ఇంకా చదువుకోవాలన్నమాట. నేను చెప్పేదంతా స్టాటిక్ పార్ట్. ఈ ఒక స్టాటిక్ పార్ట్తో మీ కరెంట్ అఫైర్స్ అని మీరు యాడ్ చేస్తారనుకోండి, అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది ఒక ట్రాక్లో ఉంటుందన్నమాట, రైట్. నెక్స్ట్ చూడండి కూక్ స్టేట్. సో ఇది మనము సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టేట్ చదివేటప్పుడు మనం చదువుకున్నాం. కూక్ స్టేట్ ఏదైతే ఉందో దాదాపు మనకి 5.6 జిగావాట్స్ ఎనర్జీ అనేది మనకి ప్రొడ్యూస్ చేయడం అని జరుగుతుంది. సో ఈ యొక్క కూక్ స్టేట్ ద్వారా ఎక్కడ లొకేట్ అయింది, మనకి న్యూజిలాండ్లో లొకేట్ అవ్వడం అని జరిగింది. సో ఇక్కడ మనకి చూడండి, ఇది మనకి కోక్ స్టేట్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి సౌత్ పెసిఫిక్ ఓషన్ని మనకి జాయిన్ చేయడం అని జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కోక్ స్టేట్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయింది, న్యూజిలాండ్లో లొకేట్ అవ్వడం అనేది జరిగింది, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి మనకి మొజంబిక్ స్ట్రేట్. సో మొజంబిక్ స్ట్రేట్ అనేది మనకి ఇండియన్ ఓషన్కి ఒక ఆర్మ్ లాంటిది అనమాట. ఇది మొజంబిక్ని అండ్ అదేవిధంగా మెడగాస్కర్ని మనకి సపరేట్ చేయడం అని జరుగుతుంది ఈ యొక్క మొజంబిక్ ఛానల్ అనేది. సో వెరీ ఇంపార్టెంట్. సో మొజంబిక్ ఛానల్ ఈజ్ అన్ ఆర్మ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ లొకేటెడ్ బిట్వీన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ మొజంబిక్ అండ్ ద మెడగాస్కర్. సో వెరీ ఇంపార్టెంట్. దాదాపు ఈ ఛానల్ అనేది 1700 కిలోమీటర్ లాంగ్ ఉండడం అని జరుగుతుంది అండ్ 419 కిలోమీటర్స్ అనేది నారోవెస్ట్ పాయింట్గా ఉండడం అని జరుగుతుంది అనమాట. సో దీని యొక్క డెప్త్ అనేది దాదాపు 3000 కిలోమీటర్ వరకు దీని యొక్క డెప్త్ ఉంటుందండి, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో మొజంబిక్ స్టేట్ అనేది మనకి ఏం సెపరేట్ చేస్తుంది, మొజంబిక్ని అండ్ మెడగాస్కర్ని సపరేట్ చేయడం అని జరుగుతుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి నార్త్ ఛానల్ మనకి అట్లాంటిక్ ఓషన్ని అండ్ అదేవిధంగా ఐరిస్ సీని మనకి జాయిన్ చేసేది మనకి నార్త్ ఛానల్ అనమాట. సో అదేవిధంగా మనకి నార్థన్ ఐలాండ్ని అండ్ స్కాట్లాండ్ని మనకి సపరేట్ చేసేది మనకి నార్త్ ఛానల్. వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి నార్త్ ఛానల్ అనేది, ఓకేనా. సో మీరు మ్యాపింగ్ అనేది మీ యొక్క మ్యాప్ తీసుకొని మీరు లొకేట్ చేసుకోవాలండి, అప్పుడే మీకు ఇవన్నీ గుర్తుంటాయి. జస్ట్ ఇట్ విల్ టేక్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ టైం అండి, అంతకు మించి ఒక రోజు మీరు మ్యాపింగ్ అనేది చేసుకుని పెట్టుకున్నారనుకోండి, జస్ట్ మీరు పడుకునేటప్పుడు ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ మ్యాపింగ్ చూసి పడుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇంకా, ఓకేనా, రైట్. సో చూడండి నెక్స్ట్ టొర్రస్ స్ట్రేట్. సో ఇది మీకు గల్ఫ్ ఆఫ్ కార్పెంట్రియా గురించి చెప్పేటప్పుడు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అదేవిధంగా మీకు కోరల్ సీ గురించి చెప్పాను అండ్ గల్ఫ్ ఆఫ్ పప్పువా అండ్ అదేవిధంగా మనకి అర్ఫోరా సీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది మనకి టొర్రస్ స్ట్రేట్ చూడండి, ఇది మనకి అర్ఫోరా సీని అండ్ అదేవిధంగా మనకి గల్ఫ్ ఆఫ్ పప్పువాని మనకి జాయిన్ చేయడం అని జరుగుతుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా దీని యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి పప్పు న్యూ గినియా అండ్ అదేవిధంగా మనకి ఆస్ట్రేలియాని మనకి సపరేట్ చేయడం అని జరుగుతుంది, ఓకేనా. సో దేన్ని సపరేట్ చేస్తుంది, పప్పు న్యూ గినియా అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియన్ 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేస్తుంది. అదేవిధంగా 2 సీస్ని మనకి అంటే 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేయడం అని జరుగుతుంది, అర్ఫోరా సీ అండ్ అదేవిధంగా మనకి గల్ఫ్ ఆఫ్ పప్పువా, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కోరల్ సీ ఇక్కడ మనకి లొకేట్ అవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా చెప్పాను. సో సీస్, రివర్స్, ఈ లేక్స్ ఇవన్నీ చదువుకున్నా మీకు అన్ని కంబైన్డ్గా వచ్చి మీకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఓన్లీ పర్టికులర్ స్ట్రేట్ మీదనో ఓన్లీ పర్టికులర్ రివర్ మీదనో మనకు అడగడు. మనకి స్ట్రేట్, రివర్, లేక్స్, సీస్ ఇవన్నీ మీరు కంబైన్డ్గా చదివితేనే ఈ యొక్క వాటి మీద మీకు స్టేట్మెంట్ అనేది మనకి రావడం జరుగుతుంది క్వశ్చన్ లాగా. సో మనకి కంబైన్డ్గా అన్నీ ఒకసారి చదవాలండి, ఓకేనా, రైట్. సో అందుకే మీకు సపరేట్గా ఫస్ట్ డీల్ చేయడం అని జరుగుతుంది. దాని తర్వాత మీరు కంబైన్డ్గా ఒకసారి పెట్టుకొని మీరు రివిజన్ చేసుకున్నారనుకోండి, సో యూ విల్ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ నాలెడ్జ్, రైట్. నెక్స్ట్ చూడండి బేరింగ్ స్ట్రేట్, వెరీ ఇంపార్టెంట్ అండి.
టూ లార్జ్ ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేసేదే మనకి బేరింగ్ స్ట్రైట్ అనమాట. సో మీకు బేరింగ్ సీ గురించి మీకు చెప్పేటప్పుడు ఈ యొక్క బేరింగ్ స్ట్రైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మనకి రష్యాని అండ్ అదేవిధంగా అలాస్కా విచ్ ఇస్ ద యునైటెడ్ స్టేట్స్ మనకి సపరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్కిటిక్ ఓషన్ని మనకి అండ్ అదేవిధంగా మనకి బేరింగ్ సీని మనకి జాయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క బేరింగ్ స్ట్రైట్ అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యలో మనకి చుక్సీ సీ ఉంటుందండి. ఒక చుక్సీ సీ గురించి కూడా మీరు చదువుకోండి. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్ బేరింగ్ స్ట్రైట్ అనేది. నెక్స్ట్ మనకి బోస్ఫరస్ స్ట్రైట్. బోస్ఫరస్ స్ట్రైట్ అనేది మనకి యూరోప్ని అండ్ అదేవిధంగా ఏషియాని మనకి సపరేట్ చేస్తే అండ్ బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ మర్మరాని మనకి జాయిన్ చేయడం అని జరుగుతుందండి. సో చూసుకోండి ఇక్కడ మనకి బోస్ఫరస్ స్ట్రైట్ ఈ నారో ఛానల్ ఏదైతే ఉందో ఈ యొక్క నారో ఛానల్ని టూ సీస్ని టూ వాటర్ బాడీస్ని మనకి కనెక్ట్ చేయడం అని జరుగుతుంది. అదే మనకి బోస్ఫరస్ స్ట్రైట్ బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా అండ్ సపరేటింగ్ ద యూరోప్ అండ్ ఏషియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి డాటనల్ స్ట్రైట్. ఇది మనకి సీ ఆఫ్ మర్మరాని అండ్ అదేవిధంగా మనకి ఏజెన్సీని కనెక్ట్ చేసేది మనకి డాటనల్ స్ట్రైట్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో ఇంతకుముందు మనం బ్లాక్ సీని అండ్ అదేవిధంగా సీ ఆఫ్ మర్మరాని జాయిన్ చేసేది మనము బాస్ఫరస్ స్ట్రైట్ అని చదువుకున్నాం. ఇప్పుడు సీ ఆఫ్ మర్మరాని అండ్ ఏజెన్సీని కనెక్ట్ చేసేది మనకి డాటనల్ స్ట్రైట్ అనమాట. సో ఈ యొక్క బాస్ఫరస్ స్ట్రైట్ అండ్ లైక్ డాటనల్ స్ట్రైట్ ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ సీ స్ట్రైట్స్ అని కూడా అంటారు. ఏంటంటారు? బ్లాక్ సీ స్ట్రైట్స్ అంటారు, లేకపోతే మనకి టర్కిష్ స్ట్రైట్స్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద టర్కిష్ స్ట్రైట్స్? బాస్ఫరస్ స్ట్రైట్ అండ్ ద డాటనల్ స్ట్రైట్. అండ్ వాట్ ఆర్ ద బ్లాక్ సీ స్ట్రైట్స్? బాస్ఫరస్ స్ట్రైట్ అండ్ ద డాటనల్ స్ట్రైట్స్. సో బాస్ఫరస్ ఏం చేస్తుంది? మన బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ మర్మరాని మనకి జాయిన్ చేస్తుంది. అండ్ డాటనల్ స్ట్రైట్స్ మనకి సీ ఆఫ్ మర్మరాని అండ్ ఏజియన్సీని మనకి జాయిన్ చేయడం అని జరుగుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే మనకి బాస్ఫరస్ స్ట్రైట్ ఏమో ఇక్కడ ఇస్తాడు, డాటనల్స్ ప్లేస్లో ఇస్తాడు. అండ్ ఇక్కడ మనకి బాస్ఫరస్ ప్లేస్ ఏమో డాటనల్స్ ఇచ్చి మనకి స్టేట్మెంట్స్లో అడుగుతాడు. సో డోంట్ కన్ఫ్యూజ్ అన్న. ఇక్కడ మీరు చదివేటప్పుడు మీరు క్లియర్గానే ఉండొచ్చు, బట్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఆన్సర్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మేక్ షూర్ క్లియర్ ఆన్ దిస్ మ్యాపింగ్, రైట్? నెక్స్ట్ చూడండి దావి స్ట్రైట్. సో దావి స్ట్రైట్ అనేది మనకి ఇక్కడ మనకి లొకేట్ ఉండడం జరిగిందండి. ఇట్ సపరేట్స్ గ్రీన్లాండ్ అండ్ ద కెనడా అండి. ఇది మనకి కెనడా. ఓకేనా, ఇట్ జాయిన్స్ మనకి బఫిన్ బే. ఇక్కడ మనకి బఫిన్ బే ఉంటుందండి. ఇక్కడ బఫిన్ బేని అండ్ అదేవిధంగా మనకి లాబ్రడార్ సీని మనకి జాయిన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ అండి. అందుకే మనకి బఫిన్ బేని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేసేది దావి స్ట్రైట్ అని కూడా అంటారు. సో దయచేసి ఇది కూడా మీరు గమనించండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దావి స్ట్రైట్ సపరేట్స్ ద గ్రీన్లాండ్ అండ్ ద కెనడా అండ్ జాయిన్స్ ద బఫిన్ బే అండ్ ద అట్లాంటిక్ ఓషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి మనకి దోవర్ స్ట్రైట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ అండి. ఇది మనకి ఇంగ్లాండ్ అయితే ఇది మనకి ఫ్రాన్స్లో మనకి లొకేట్ అయింది మనకి స్ట్రైట్ ఆఫ్ దోవర్. అండ్ ఇట్ ఈస్ జాయినింగ్ ద ఇంగ్లీష్ ఛానల్ అండ్ నార్త్ సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రైట్ ఆఫ్ దోవర్ ఆర్ ద దోవర్ స్ట్రైట్ ఈస్ ద నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఛానల్ అండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇట్ సపరేట్స్ ద మనకి ఇంగ్లాండ్ అండ్ ద ఫ్రాన్స్ అండ్ ఇట్ జాయిన్స్ ద ఇంగ్లీష్ ఛానల్ అండ్ నార్త్ సీ. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి ఫ్లోరిడా స్టేట్. సో ఫ్లోరిడా ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా కనిపిస్తుంది కదండి. ఇది మనకి ఇది మనకి ఫ్లోరిడా, ఇది మనకి స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా అండ్ ఇట్ జాయినింగ్ ద మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్ని మనకి జాయిన్ చేసేదే మనకి స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా. ఇందాక మనం యుక్టాక్టన్ ఛానల్ అండ్ యుక్టాక్టన్ స్టేట్ గురించి చదివాం. అది మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని అండ్ కరేబియన్ సీని జాయిన్ చేసేదే మనకి యుక్టన్ ఛానల్ ఆర్ యుక్టన్ స్టేట్ అని చదువుకున్నాం. ఇప్పుడు మనం స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా విచ్ జాయిన్స్ ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ అట్లాంటిక్ ఓషన్ని జాయిన్ చేస్తుందని చూసుకోండి. అండ్ అదేవిధంగా ఇట్ వాస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఫ్లోరిడా అండ్ క్యూబా. సో స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా అనేది మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని అట్లాంటిక్ ఓషన్ని మనకి జాయిన్ చేస్తే అండ్ ఇట్ సపరేట్స్ ద మనకి ఫ్లోరిడా అండ్ మనకి క్యూబా. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది. సో నెక్స్ట్ నుండి హార్మోస్ స్ట్రైట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో ఇది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అండి. సో ఇట్ జాయిన్స్ మనకి పర్షియన్ గల్ఫ్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ ఒమన్ అండి. సో ఇది మనకి ఒమన్ అనమాట. ఇట్ సపరేటింగ్ ద ల్యాండ్ మాసెస్ ఆఫ్ ఒమన్ అండ్ మనకి ఇరాన్ అండ్ ఇట్ జాయినింగ్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో స్టేట్ ఆఫ్ హార్మస్ అని మనకి ఇక్కడ లొకేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా స్టాటిక్ పార్ట్ నాన్న. సో మీకు డ్రెయిన్గా ఉండొచ్చు, బట్ ఏంటంటే దీస్ ఆర్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎగ్జామ్స్ నాన్న. సో మీకు లొకేషన్ వైజ్గా మనకి ఇవి మనకి చాలా ఇంపార్టెంట్.
సో అందుకే నేను ఛాన్స్ తీసుకోవట్లేదు, ప్రతిదీ మీకు తీసుకొని చెప్పడం అని జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది. సో మ్యాపింగ్ అనేది యాక్చువల్లీ ఇంత ఇన్ డీటెయిల్గా ఎక్కడ చెప్పరు. దయచేసి మీరు కొంచెం టైం తీసుకొని మ్యాపింగ్ అనేది చేసుకొని పెట్టుకున్న తర్వాత రివిజన్కి మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క క్లాసెస్ అనేవి, రైట్. నెక్స్ట్ చూడండి మనకి స్ట్రేట్ ఆఫ్ మెగెలన్. ఇక్కడ చూడండి స్ట్రేట్ ఆఫ్ మెగెలన్ కనిపిస్తుందా? ఇది మనకి పెసిఫిక్ ఓషన్ని అలాగే సౌత్ అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేయడం, జాయిన్ చేయడం అని జరుగుతుందండి, ఓకేనా. సో ఇది ఎక్కడ లొకేట్ అయింది? మనకి చిలీలో మనకి లొకేట్ ఉండడం జరిగింది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్ట్రేట్ ఆఫ్ మెగెలన్ అనేది మనకి పెసిఫిక్ ఓషన్ని అండ్ అదేవిధంగా సౌత్ అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద చిల్లీ. నెక్స్ట్ చూడండి స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్. సో ఇది మనకి అట్లాంటిక్ ఓషన్ని అండ్ అదేవిధంగా మనకి మెడిటేరియన్ సీని మనకి జాయిన్ చేస్తుందండి. అండ్ దీని యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి స్పెయిన్ అండ్ మొరక్కోలో మనకి లొకేట్ అయింది, ఓకేనా. అండ్ ద స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ ఈజ్ లొకేటెడ్ అట్ ద సదర్న్ టిప్ ఆఫ్ లిబెరియన్ పెనిన్సులా. ఇది మనకి లిబెరియన్ పెనిన్సులా అండి. ఈ పార్ట్ అంతా మనకి ఈ సదర్న్ టిప్లో లొకేట్ ఉంది మనకి స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అనేది ఇట్ ఇస్ ద నారో స్ట్రేట్ దట్ కనెక్ట్స్ ద అట్లాంటిక్ ఓషన్ అండ్ ద మనకి మెడిటేరియన్ సీ. అండ్ ఇట్ సీ సపరేట్స్ ద గిబ్రాల్టర్ అండ్ ద పెనిన్సులర్ స్పెయిన్ ఇన్ యూరోప్ ఫ్రమ్ మొరక్కో ఇన్ ఆఫ్రికా. అదే మనకి యూరోప్ని అండ్ అదే యూరోప్లో ఉన్న స్పెయిన్ని అండ్ మొరక్కోలో ఆఫ్రికాలో ఉన్న మొరక్కోని సపరేట్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏం సపరేట్ చేస్తుంది, ఏం జాయిన్ చేస్తుంది అనేది కొంచెం గమనించి మీరు ఫోకస్ చేసి కొంచెం కాసేపు కాన్సన్ట్రేట్ చదువుకున్నారు అనుకోండి అండ్ దాన్ని నోట్ చేసుకొని పెట్టుకొని మీరు రివిజన్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద ట్రాక్ అనమాట, యూ విల్ బీ ఇన్ ద రేస్ జోన్, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి మనకి మక్కసర్ స్ట్రేట్ అండి. మక్కసర్ స్ట్రేట్ ఎక్కడుందో చూడండి, మనకి ఇక్కడ మనకి మక్కసర్ స్ట్రేట్ లొకేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి సెలెబ్ సీని అండ్ అదేవిధంగా జావా సీని కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క లొకేషన్ అనేది మనకి ఇండోనేషియాలో ఉందండి. సో దయచేసి గమనించండి, మక్కసర్ స్ట్రేట్ అనేది మనకి సెలెబ్ సీని జావా సీని, అది మీకు జావా సీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సీస్లో అప్పుడు, అండ్ సెలెబ్ సీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో మీరు సీస్ చదివిన తర్వాత మీరు స్ట్రేట్ చూసారనుకోండి, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ, ఏం కనెక్ట్ చేస్తుంది, ఏం జాయిన్ చేస్తుంది, ఏం సపరేట్ చేస్తుంది అనే దాని మీద, ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి తత్తర్ స్ట్రేట్. సో తత్తర్ స్ట్రేట్ అనేది కూడా చూడండి మనకి ఎక్కడుంది, ఇక్కడ మనకి తత్తర్ స్ట్రేట్ లొకేట్ అవ్వడం జరిగింది. సో సీ ఆఫ్ ఆస్టోక్ అండ్ ద సీ ఆఫ్ జపాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఈ యొక్క స్ట్రేట్ అనేది. అండ్ అదేవిధంగా మనకి రష్యాని అదేవిధంగా సకేలన్ ఐలాండ్స్ మనకి సపరేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ స్ట్రేట్ అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది. అండ్ అలాగే మనకి తైవాన్ స్ట్రేట్ అండి. సో దీన్ని ఫార్మోజా స్ట్రేట్ అని కూడా అంటారు. సో ఇది చూడండి, ఇది మనకి తైవాన్ స్ట్రేట్. సో ఇది మనకి ఈస్ట్ చైనా సీని అదేవిధంగా సౌత్ చైనా సీని మనకి జాయిన్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో అదేవిధంగా చైనాని అదేవిధంగా మనకి తైవాన్ని మనకి సపరేట్ చేస్తుంది. సో ఇది మనకి తైవాన్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్టికులర్ తైవాన్ అనేది చైనాతో ఎప్పుడో మనకి న్యూస్లో ఉండడం జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ఉందన్నమాట, ఓకేనా. సో దయచేసి ఈ యొక్క పర్టికులర్ని కూడా ఈ యొక్క పర్టికులర్ స్టేట్ యొక్క పర్టికులర్ తైవాన్ స్టేట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేసి చదువుకోండి, ఓకేనా. సో ఇట్స్ సపరేటింగ్ ద చైనా అండ్ తైవాన్, ఇట్ జాయినింగ్ ద ఈస్ట్ చైనా సీ అండ్ ద సౌత్ చైనా సీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి మనకి బోహై స్ట్రేట్. సో బోహై స్ట్రేట్ అనేది మనకి ఇక్కడ లొకేట్ ఉండడం చూడండి, ఇట్ జాయినింగ్ ద మనకి బోహై సీ అండ్ ఎల్లో సీని జాయిన్ చేసేది మనకి బోహై స్ట్రేట్ అనమాట. సో ఇది మనకి ఎక్కడ లొకేట్ ఉంది, మనకి చైనాలో లొకేట్ ఉండడం జరిగిందనమాట, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ మీకు ఈ సీస్ గురించి ఇన్ డీటెయిల్గా నేను కవర్ చేశానండి. బోహై సీ, ఎల్లో సీ, అది ఎక్కడ లొకేట్ ఉంది ఏంటనేది, ఈ కొరియన్ పెనిన్సులా గురించి, సో ప్రతిదీ నేను ఇన్ డీటెయిల్గా కవర్ చేశాను, ఓకేనా, రైట్. చూడండి మనకి 10 డిగ్రీ ఛానల్. సో ఇది మనకి అండమాన్ ఐలాండ్స్ అండ్ అదేవిధంగా మనకి నికోబార్ ఐలాండ్స్ని మనకి సపరేట్ చేస్తుందండి. అంటే ఇక్కడ మనకి అండమాన్ ఐలాండ్స్లో లిటిల్ అండమాన్ని, నికోబార్ ఐలాండ్స్లో మనకి కార్ నికోబార్ని మనకి సపరేట్ చేయడం జరుగుతుంది ఒక 10 డిగ్రీ ఛానల్ అనేది. సో అదేవిధంగా మనకి బే ఆఫ్ బెంగాల్ని అండమాన్ సీని జాయిన్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సో చూసుకోండి, ఓకేనా. సో 10 డిగ్రీ ఛానల్, 11 డిగ్రీ ఛానల్ కూడా ఉంటుంది. సో ఒకసారి ఒక పర్టికులర్ దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి చదువుకోవాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ చూసుకుంటే చూడండి, ఇట్ ఈస్ అన్ ఆర్మ్ ఆఫ్ ద మనకి అట్లాంటిక్ ఓషన్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇక్కడ స్ట్రేట్ ఆఫ్ దోవర్ ఇంతకుముందు మనం చదువుకున్నామండి. నార్త్ సీని అండ్ అదేవిధంగా మనకి ఇంగ్లీష్ ఛానల్ మనకి కనెక్ట్ చేసేది మనకి స్ట్రేట్ ఆఫ్ దోవర్ అని కూడా చదువుకున్నాం. ఇంగ్లీష్ ఛానల్ వచ్చేసి మనకి ఈ స్ట్రేట్ ఆఫ్ దోవర్ నుంచి మనకి నార్త్ సీ నుంచి స్ట్రేట్ ఆఫ్ దోవర్ నుంచి ఇంగ్లీష్ ఛానల్ నుంచి మనకి అట్లాంటిక్ ఓషన్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది మనకి ఇంగ్లాండ్ని అండ్ అదేవిధంగా మనకి ఫ్రాన్స్ని సపరేట్ చేసేది మనకి ఇంగ్లీష్ ఛానల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది. నెక్స్ట్ చూడండి మనకి కర్చ్ స్ట్రేట్. సో ఇది మనకి ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్లో మనకి సదర్న్లో లొకేట్ ఉంది మనకి క్రిమియా, ఓకేనా. సో క్రిమియా అనేది మనకి రష్యా మనకి అనెక్స్ చేసి అడ్మినిస్ట్రేషన్ చేయడం అని జరుగుతుందండి, ఓకేనా. సో ఇది రష్యా అడ్మినిస్ట్రేషన్లో లొకేట్ అయింది క్రిమియా అనేది, దయచేసి గుర్తించండి, నాట్ ఉక్రెయిన్. అండ్ అదేవిధంగా క్రిమియా పెనిన్సులా గురించి ఇన్ డీటెయిల్గా మీకు కవర్ చేశాను. అండ్ అదేవిధంగా ఒక బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ హౌజెస్ని కలిపేదే కెర్చ్ స్ట్రేట్ అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇట్ సపరేట్స్ ద కెర్చ్ పెనిన్సులా ఆఫ్ క్రిమియా అండ్ దాని తర్వాత మనకి తమన్ పెనిన్సులా ఆఫ్ రష్యాని సపరేట్ చేసేదే ఈ యొక్క కెర్చ్ స్ట్రేట్ అనేది. అండ్ దేన్ని జాయిన్ చేస్తుంది, సీ ఆఫ్ అజోస్ని అండ్ బ్లాక్ సీని మనకి కనెక్ట్ చేయడం అని జరుగుతుంది, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి, ఈ రష్యా ఉక్రెయిన్ అనేది మనకి న్యూస్లో ఉంది డ్యూ టు ద రష్యా ఉక్రెయిన్ వార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క క్రిమియా పెనిన్సులా, బ్లాక్ సీ ఆఫ్ అజోస్, కెర్చ్ స్ట్రేట్, సో దాని చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నిటిని కొంచెం ఫోకస్ చేసి చదువుకొని నోట్ చేసుకొని రివిజన్ చేసుకోండి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ మీద. సో విచ్ స్టేట్స్ డివైడ్ యూరోప్ అండ్ ఆఫ్రికా అని అన్నాడు. సో బోస్ఫరస్ స్ట్రేట్, బేరింగ్ స్ట్రేట్, గిబ్రాల్టర్ స్ట్రేట్, డోవర్ స్ట్రేట్. సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 3 అండి, గిబ్రాల్టర్ స్ట్రేట్. సో స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అని మనకి ఇట్లా అట్లాంటిక్ ఓషన్ అండ్ మెడిటరేనియన్ సీని మనకి జాయిన్ చేసేది మనకి స్ట్రేట్ ఆఫ్ గిబ్రాల్టర్ అని మనం చదువుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి యూరోపన్ అండ్ ఆఫ్రికాని మనకి సపరేట్ చేస్తుందని కూడా చదువుకున్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి లిబేరియన్ పెనిన్సులా ఏదైతే ఉందో సదర్న్ లిబేరియన్ పెనిన్సులా లొకేట్ ఉందో మనకి ఈ యొక్క గిబ్రాల్టర్ అని చెప్పడం అని జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ యొక్క బాస్ఫరస్ వచ్చేసి మనకి బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ మర్మర్ అని కలిపేది మనకి బాస్ఫరస్ స్ట్రేట్ అనమాట, ఓకేనా. సో అదేవిధంగా మనకి బేరింగ్ స్ట్రేట్ అనేది మనకి 2 ల్యాండ్ మాసెస్ని రష్యాని అండ్ అదేవిధంగా అలాస్కాని మనకి సపరేట్ చేసేది మనకి బేరింగ్ స్ట్రేట్. ఇప్పుడు మనం గిబ్రాల్టర్ స్ట్రేట్ చదువుకున్నాం, యూరోప్ ఆఫ్రికాని డివైడ్ చేసేది మనకి ఈ యొక్క పర్టికులర్ స్ట్రేట్ ఆఫ్ దోవర్. ఇదేమో మనకి ఇంగ్లాండ్ని అదేవిధంగా ఫ్రాన్స్ని సపరేట్ చేస్తుందని చదువుకున్నాం అనమాట, ఓకేనా. సో ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ అనేవి చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అంటే అనేది, ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ స్ట్రేట్ ఇన్ ద వరల్డ్ అని. సో మలక్కా స్ట్రేట్, సుండా స్ట్రేట్, డెన్మార్క్ స్ట్రేట్, బేరింగ్ స్ట్రేట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి మలక్కా స్ట్రేట్ అండి, విచ్ ఇస్ ద లాంగెస్ట్ స్ట్రేట్ ఇన్ ద వరల్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో సుండా స్ట్రేట్ అనేది ఎక్కడ లొకేట్ ఉందో ఒకసారి చూసుకోండి, డెన్మార్క్ స్ట్రేట్ కూడా చూసుకోండి, బేరింగ్ స్ట్రేట్ కూడా చూసుకోండి. బేరింగ్ స్ట్రేట్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, సో చూసుకోండి. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ కనెక్ట్స్ ద పర్షియన్ గల్ఫ్ అండ్ ద అరేబియన్ సీ. సో దోవర్ స్ట్రేట్. సో దోవర్ స్ట్రేట్ ఇప్పుడే చెప్పాను, ఇది యూరోప్ని అండ్ అదేవిధంగా ఫ్రాన్స్ని మనకి సపరేట్ చేస్తుంది. అట్లాంటప్పుడు మన పర్షియన్ గల్ఫ్ ఎక్కడ, అరేబియన్ సీ ఎక్కడ, కాదు కదా. సో అదేవిధంగా చూడండి, బాబ్ ఎల్ మండేబ్, ఇది మనకి రెడ్ సీని అండ్ అదేవిధంగా మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని మనకి జాయిన్ చేస్తుంది. కానీ ఇది ఈ పర్టికులర్ బాబెల్ మండప్ ఏదేందో మనకి పర్షియన్ గల్ఫ్తో అరేబియన్ సీతో మనకి సంబంధం లేదు, ఓకేనా. సో అదేవిధంగా మనకి బేరింగ్ స్ట్రేట్. సో చెప్పాను కదా మనకి ఇది రష్యాని అండ్ అదేవిధంగా మనకి లైక్ అలాస్కాని సపరేట్ చేస్తుంది అండ్ అట్లాంటిక్ ఓషన్ని అండ్ అదేవిధంగా మనకి బేరింగ్ సీని మనకి జాయిన్ చేసేది మనకి బేరింగ్ స్ట్రేట్ అనమాట. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్. సో పర్షియన్ గల్ఫ్ని అండ్ అదేవిధంగా అరేబియన్ సీని మనకి కనెక్ట్ చేసేది మనకి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ కనెక్ట్ ద రెడ్ సీ అండ్ ద అరేబియన్ సీ. సో దోవర్ స్ట్రేట్. సో దోవర్ స్ట్రేట్ మనకి ఇది ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ని సపరేట్ చేస్తే బాబెల్ మండేబ్ ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఇదే మనం రెడ్ సీని అండ్ అరేబియన్ సీని మనకి కనెక్ట్ చేసేది మనకి బాబెల్ మండేబ్ అనమాట, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి బిఏ. సో ఇక్కడ మీకు రెడ్ సీ మనకి పర్షియన్ గల్ఫ్ రెండు మనకి పక్కనే ఉంటాయనన్న. సో ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ లైక్ ఇక్కడ హార్మోజ్ స్ట్రేట్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది. అవన్నీ మీకు ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక్కసారి మీ మ్యాపింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, విచ్ స్టేట్ కనెక్ట్ ద బాల్టిక్ సీ అండ్ ద నార్త్ సీ. సో దోవర్ స్ట్రేట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఛానల్ని అండ్ అదేవిధంగా నార్త్ సీని కలిపేది మనకి దోవర్ స్ట్రేట్ అనమాట. సో ఆప్షన్ ఏ కాదు.
నెక్స్ట్ మనకి యుక్టన్ స్టేట్ వచ్చేసి మనకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ దాని తర్వాత కరేబియన్ సీని జాయిన్ చేసేది మనకి యుక్టన్ స్టేట్. బేరింగ్ స్ట్రైట్ వచ్చేసి మనకి అట్లాంటిక్ ఓషన్ని అండ్ అదేవిధంగా మనకి బేరింగ్ సీని కనెక్ట్ చేసేది మనకి బేరింగ్ స్ట్రైట్ అనమాట. సో సి కాదు, బి కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి డి నాన్న. ఇది మనకి బాల్టిక్ సీని అండ్ అదేవిధంగా నార్త్ సీని కనెక్ట్ చేసేది మనకి దాని స్ట్రైట్ అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇక్కడ చూడండి, సుందా స్ట్రైట్స్ కనెక్ట్ ఇండియన్ ఓషన్ టు ద పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ టు ద జావా సీ టు ద పెసిఫిక్ ఓషన్, సౌత్ చైనా టు ద పెసిఫిక్ ఓషన్ అన్నాడు. నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద డార్డనల్ స్టేట్స్ కనెక్ట్ అంటున్నాడు. సో బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా, ఏజియన్ సీ అండ్ సీ ఆఫ్ మర్మరా, సీ ఆఫ్ అజోస్ అండ్ బ్లాక్ సీ అండ్ ద మెడిటేరియన్ సీ. నాకు ఇది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ స్టేట్స్ కనెక్ట్ ద నార్త్ న్యూజిలాండ్ టు ద సౌత్ న్యూజిలాండ్. సో ఇది మీరు తెలిసింది అనుకున్నాను, కోక్ స్ట్రీట్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ అనేది సి. సో నాకు ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చేయండి, నేను చూస్తాను. సో ఇక్కడితో మీకు ఇంపార్టెంట్ స్టేట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది మీకు కంప్లీట్ అయిపోయినట్టున్నా. సో ఇప్పటితో మీకు లేక్స్ అండ్ రివర్స్, సీస్, స్ట్రెయిట్స్ ఇవన్నీ మీకు కనెక్ట్ చేయడం జరిగింది. మౌంటైన్ రేంజెస్, ప్లాట్యూస్, పెనిన్సులాస్ అండ్ అదేవిధంగా మీకు ప్లాట్యూస్ అవన్నీ డిస్కస్ చేశాను. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇవన్నీ మీరు ఒక దగ్గర మీరు ఇప్పుడు నోట్ చేసుకున్నారు కాబట్టి ఒక్కసారి మీకు చూస్తే ఇప్పుడు వ్యూ వస్తుంది మీకు. సో ఇది మనకి మ్యాపింగ్. సో ఇలా ఉంటుంది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ప్రతిదీ మీకు క్లియర్ కట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక పర్టికులర్ పీడిఎఫ్ అనేది కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడితో డిస్కషన్ అని ఆపిస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. సో until then keep reading and take care of your health, and this is Pavan and I'm signing off. Bye.